అందరికీ నమస్కారం. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఇప్పుడే స్టాండింగ్ కమిటీ పూర్తి చేసుకొని మా స్టాండింగ్ కమిటీ సభ్యులు ఇతర కార్పొరేటర్తో ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు ఎదిగిన గతంలో గురించి ఎప్పుడైనా ఏం మాట్లాడినా కూడా ఒక రోడ్ వేయలేదు, ఒక డ్రైన్ వేయలేదు, ఒక గంప మట్టి వేయలేదని చెప్పేసి కూడా ఎప్పుడు అబద్ధపు ప్రచారం చేస్తున్న విషయం కూడా మనందరూ కూడా ఈ సంవత్సర కాలం నుంచి కూడా గమనిస్తూనే ఉన్నాం. అదేవిధంగా ఈ మధ్యకాలంలో ఆయన కొత్త రాగం అందుకున్నారు. సుపరిపాలనలో తొలి అడుగు అని చెప్పేసి ఇంటింటికి తెలుగుదేశం పార్టీ అనే కార్యక్రమం కూడా దాదాపుగా 10-15 రోజుల నుంచి కూడా చేస్తున్న విషయం కూడా మనం చూస్తున్నాం. ఈ 1 ఇయర్లో వీళ్ళు చేసిన అభివృద్ధి, వీళ్ళు ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలు, ప్రజల వద్దకు వెళ్ళి వివరించాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే కార్యక్రమం తీసుకొచ్చారో ఆ విధంగా చేయడం జరుగుతుంది. అందులో భాగంగా వీళ్ళు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎన్నికల ముందు వీళ్ళు ఇచ్చిన హామీలు సూపర్ 6 కానివ్వండి, 143 హామీలు అయితే ఏమి, అవన్నీ కూడా వీళ్ళు అమలు పరచుకోకుండా ప్రజల దగ్గరికి వెళ్తే ఏ విధంగా ప్రజలని ప్రశ్నిస్తారని చెప్పేసి వాళ్ళ వైసీపీ నాయకులపైన, వైసీపీ కార్యకర్తలపైన ఈరోజు ఏ విధంగా బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారో కూడా ఒకసారి గమనించాల. ఏమైనా మాట్లాడితే ఏమంటున్నారు వాళ్ళు, నగర అభివృద్ధికి నేను అడ్డుకుంటున్నానని చెప్పేసి ఎమ్మెల్యే గారు పదే చెప్పడం జరుగుతుంది. నేను ఒకటే చెప్పదలుచుకుంటా ఎమ్మెల్యే గారికి, అబద్ధపు ప్రచారం చేయడం మానేయండి అని చెప్పేసి పదే నేను చెప్తున్నా ఆయనకి. మా పాలకవర్గంలో 48 మంది వైసీపీ కార్పొరేటర్లు ఉంటే అందులో 3 మీ టీడీపీలో చేరడం జరిగింది, 2 ఇండిపెండెంట్లు ఉన్నారు. నేను మా కార్పొరేటర్లు కాదు, మీ టీడీపీలో చేరిన వారి ముగ్గురు కార్పొరేటర్లకు, జనమలం బాబా కావచ్చు, బాలాంజనేయులు కావచ్చు, వాళ్ళని అడిగితే చెప్తారు నేను ఎప్పుడైనా అభివృద్ధిని అడ్డుకున్నానా. వాళ్ళ నగరంలో వాళ్ళ డివిజన్లో ఏవైతే సమస్యలు ఉంటే రోడ్ లైన్లు కానివ్వండి, డ్రైన్స్ కానివ్వండి కూడా ఫైల్ తీసుకొచ్చిన వెంటనే క్షణాల్లో నేను సంతకాలు చేసి పంపించిన రోజులు కూడా ఎన్నో ఉన్నాయి. ఒకసారి మీరు వాళ్ళని అడిగితే కూడా మీకు వివరంగా చెప్తానని కూడా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు మా పాలకవర్గంలో 50 మంది కార్పొరేటర్లు ఉన్నారు. టీడీపీ అని కాదు, వైసీపీ అని కాదు, వారి డివిజన్లో ప్రజల సమస్యలు ఏవైనా కూడా నా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా నేను ప్రజలకి సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో డ్రైన్స్ కానివ్వండి, రోడ్స్ కానివ్వండి, సీసీ రోడ్లు కానివ్వండి, ఎక్కడ కల్వర్ట్లు కానివ్వండి, స్లాబ్స్ పైన అని చెప్పేసి ఏ అంశం పైన కూడా మా దగ్గర వస్తే కింద అప్పటికప్పుడు మేము శాంక్షన్ చేయించి సంతకాలు చేయించే పరిస్థితి ఉండేది కూడా గతంలో ఉంది, ఇప్పుడు ఉంది, ముందు కూడా ఇలాగే ఉంటుందని కూడా నేను ఎమ్మెల్యే గారికి చెప్పదలుచుకుంటున్నాను. అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటై సంవత్సరం అవుతోంది. ఈ సంవత్సరం కాలంలో దాదాపుగా 211 వర్క్స్ సంబంధించి మేము గతంలోనే టెండర్స్ పిలిచినాం, అగ్రిమెంట్లు చేయించడం జరిగింది, వర్క్ ఆర్డర్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కొన్ని చోట్ల అయితే పనులు కూడా ప్రారంభించారు. ఈ 211 కోట్లకు సంబంధించి దాదాపుగా 19.6 కోట్ల రూపాయల వర్కుల్ని కూటమి ప్రభుత్వం వచ్చినాక క్యాన్సిల్ చేసిన విషయం మీకు తెలుదా? దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు? ఎమ్మెల్యే గారా, ముఖ్యమంత్రి గారా? అదేవిధంగా అనంతపురం నగర మున్సిపాలిటీ ఏర్పాటైనప్పటి నుంచి, మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ అయినప్పటి వరకు చరిత్రలోనో మా పాలకవర్గం
గత వైసీపీ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చరిత్రలోనే చేసిండారు. అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినారని కూడా నేను గట్టిగా చెప్పదలుచుకుంటున్నాను. అనంతపురం అభివృద్ధికి సంబంధించి ఎప్పుడైనా కూడా ప్రజల సౌకర్యాల కోసం, ప్రజల సంక్షేమం కోసం మేము ఖచ్చితంగా వాళ్ళు సహకరిస్తాం. ఏ ఒక ఫైల్ని కూడా అడ్డుకోలేదని చెప్పి కూడా ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. అవినీతికి సంబంధించి కానివ్వండి, అక్రమాలకు సంబంధించిన ఏమైనా ఫైల్స్ ఉంటే కన్నా ఖచ్చితంగా దానికైతే మేము అడ్డు పడతామని చెప్పి కూడా ఎమ్మెల్యే గారికి నేను గట్టిగా చెప్తున్నాను. అదేవిధంగా ప్రజల నుంచి అనంతపురం నగరపాలక సంస్థలో ప్రజలు అనేక విధాలుగా వివిధ ట్యాక్సుల రూపంలో మా నగరపాలక సంస్థకు చెల్లిస్తారు. అవి ఒక్క పైసా కూడా వృధా కానివ్వకుండా ప్రజల సౌకర్యాలకు, ప్రజల సంక్షేమకు, నగర అభివృద్ధి కోసం మేము ఖచ్చితంగా సహకరిస్తాం. వారి కోసమే మేము ఏవైనా కరెక్ట్గా ఉండే ఫైల్స్ పైన సంతకాలు చేస్తామని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను కూడా తెలియజేస్తున్నాను. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరమైంది. ఈ సంవత్సర కాలంలో దాదాపుగా మేము 3 కౌన్సిల్ సమావేశాలు ఏర్పాటు చేస్తాం. అనేక స్టాండింగ్ కమిటీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గత మార్చి నెలలోనే దాదాపుగా 135 కోట్ల రూపాయలతో బడ్జెట్ని కూడా ఆమోదించడం జరిగింది. అందులో అనేక రోడ్స్ కానివ్వండి, డ్రైన్స్ కానివ్వండి, వాటర్ సప్లై కానివ్వండి, అనేక సంబంధించి కూడా ఆ రోజు ఆమోదించడం జరిగింది. ఈరోజు మనం చూసుకుంటే ఈ స్టాండింగ్ కమిటీలో ఈరోజు జరిగినట్టు స్టాండింగ్ కమిటీలో చూసుకుంటేనా దాదాపుగా 39 వర్క్స్ని శాంక్షన్ చేయడం జరిగింది, ఆమోదించడం జరిగింది. అది వచ్చేసి దాదాపుగా 9.29 కోట్ల రూపాయలతో ఈరోజు జరిగినటువంటి స్టాండింగ్ కమిటీలో కూడా మేము ఆమోదించడం జరిగింది. ఎమ్మెల్యే గారు ఏమంటారు? నగర అభివృద్ధిని మేము అడ్డుకుంటున్నామంటాడు. మేము అడ్డుకుంటే ఈరోజు ఇవన్నీ కూడా ఆమోదించే వాళ్ళమా? మీరు ప్రజల్ని తప్పుదావ పెట్టించేకి అనవసరమైన అబద్ధాలు మాట్లాడని చెప్పి మీకు పదే పదే చెప్పినా కూడా మీరు ఇదే చేసుకుంటూ వస్తున్నారు. అదేవిధంగా చూసుకుంటే ముఖ్యంగా ఈరోజు స్టాండింగ్ కమిటీలో మేము చేసిన అదేమంటే సబ్స్టేషన్ సంబంధించి 3 చోట్ల దాదాపుగా 35.5 సెంట్లు స్థలాన్ని కేటాయించడం జరిగింది. అనంతపురం నగరం విస్తీర్ణంగా పెరుగుతోంది. అందులో భాగంగా ఎలక్ట్రిసిటీకి సంబంధించి చాలా అనేక చోట్ల ఇల్లులు పెరుగుతున్నాయి. గృహాల అవసరాల కోసం ఎలక్ట్రిసిటీ వోల్టేజ్ ప్రాబ్లం వస్తాయని చెప్పి గతంలో కూడా మేము గడప గడప మన ప్రభుత్వం పోయినప్పుడు అనేక చోట్ల కూడా ఈ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. లో వోల్టేజ్ ప్రాబ్లం ఉంది, ఎలక్ట్రిసిటీ ఫ్లక్చుయేషన్స్ అవుతున్నాయని చెప్పేసి దీనికి సబ్స్టేషన్స్ ఏర్పాటు చేయాలని చెప్పి గతంలోనే మేము కొండారెడ్డి కాలనీలో దాదాపుగా 9 సెంట్లు కూడా ఎంపిక చేయడం జరిగింది. దాంతోపాటు ఈరోజు సెంట్రల్ పార్క్లో కూడా 10 సెంట్లు, లక్ష్మీనగర్లో 6.5 సెంట్లు, మొత్తం 35.5 సెంట్లు కూడా ఏపీ ఎస్పీడీసీఎల్ వారికి మేము స్థలాలు కేటాయించడం జరుగుతుంది. ఈ ఫైల్ మీద కూడా మేము ఈరోజు స్టాండింగ్ కమిటీలో కూడా ఆమోదించడం జరిగిందని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీకు చిత్తశుద్ధి ఉంటే స్టేట్ ఫండ్స్ తీసుకురండి. మీరేమన్నా మీ గవర్నమెంట్ నుంచి స్టేట్ ఫండ్స్ తీసుకొచ్చినాక మేము అభివృద్ధి చేస్తున్నామని చెప్తే కూడా మేము కూడా దానికి సహకరిస్తాం. మీరు మాట్లాడు కూడా ఏమైనా అర్థం ఉంటుంది. మేము ఆమోదించిన పనులన్నీ కూడా మీరుపై ఈ మధ్యకాలంలో భూమి పూజ చేస్తున్నారే, శారదానగర్ కావచ్చు, ఉమానగర్లో కావచ్చు, విజయనగర్ కాలనీ కావచ్చు, అనేక కాలనీలో ఈరోజు మీరు రామ్నగర్ ఫ్లైఓవర్ కింద గ్రీనరీ కోసం భూమి పూజ చేసిన సంఘటన కూడా ఇవన్నీ కూడా మేము ఆమోదించిన తర్వాతే మీరుపై భూమి పూజ చేసుకునే అవకాశం ఉంటుంది. మీరు ఎమ్మెల్యే నేను కాదనను, పాలకవర్గం వైఎస్ఆర్సీపీది ఉంది, 45 మంది కార్పొరేటర్లు ఉన్నారు. మేము ఆమోదించిన పనులన్నీ కూడా మీరు ఈరోజు ఆమోదించిన విషయం కూడా మీరు ఒకసారి గుర్తుంచుకోవాలి. మా పాలకవర్గంలో మీరు ఒక ఎక్స్ అఫీషియో మెంబరే అని చెప్పి కూడా గుర్తుంచుకోవాలని కూడా నేను చెప్పడం జరుగుతుంది. అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. మేయర్ అడ్డుకుంటున్నాడు, నగర అభివృద్ధికి మేయర్ అడ్డుపడుతున్నాడు అని చెప్పేసి మీరు ప్రజల్లో తప్పు మాటలు చెప్పకూడదని కూడా మరీ నేను చెప్పడం జరుగుతుంది. మొన్నటి రోజున వాళ్ళు కూర్చొని
మేయర్ ఎమ్మెల్యే పైన అబద్ధాలు మాట్లాడుతున్నాడు, ఎట్లా చెప్తాను అని చెప్పి కొంతమంది చెప్పడం జరుగుతుంది. ఎమ్మెల్యే గారు అబద్ధాలు మాట్లాడుతున్నారు కాబట్టి నేను అబద్ధాలు అని చెప్తున్నాను. నాకేం నిజం చెప్తే నేను వేరే వాళ్ళ పైన ఎవరిపైన మాట్లాడడం లేదే. ఇప్పుడు టీడీపీ నాయకులు కూడా అనేక మంది ఉన్నారు, అనేక నాయకులు ఉన్నారు. నేను వారిపైన ఎందుకు మాట్లాడడం లేదు? ఎమ్మెల్యే గారు అబద్ధాలు మాట్లాడుతున్నారు కాబట్టి నేను అబద్ధాలు అని చెప్తున్నాను. పదే ఇదే చెప్తున్నాను. ఎందుకు చెప్తానంటే చెప్తాను. నేను ఎందుకు చెప్పాను? ప్రజలకు మభ్యపెట్టి ఏదో ప్రజలకి ఏందో వీళ్ళంతా అక్రమంగా ఏ విధంగా మాట్లాడుతున్నారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ కూడా తప్పుదా పట్టించాలా వీళ్ళకందరికీ అని చెప్పి ఏదో మాట్లాడుతున్నాడు. అవన్నీ కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు. మా పాలకవర్గం అయితే కూడా అభివృద్ధికి ఎప్పుడు అడ్డు ఉండదు. ఏ ప్రజల సౌకర్యాల కోసం, నగర అభివృద్ధి కోసం మా పాలకవర్గం అందరూ కూడా, మేము కానివ్వండి, మా వైఎస్ఆర్సీపీ ప్రతి ఒక్కరు కూడా మేము ఖచ్చితంగా మా పాలకవర్గం ఎప్పుడు అభివృద్ధికి సహకరిస్తామని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్తున్నాను. మీకు ఒకటే చెప్పదలుచుకుంటున్నాను, మీరు స్టేట్ ఫండ్స్ తీసుకురండి, తీసుకొచ్చిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు ఏవేవి మొదలు పెడతారో చెప్పండి, మేము కూడా మీకు సహకరిస్తాం. మేము ఆమోదించిన పనులకన్నిటి కూడా మీరు పోయి భూమి పూజ చేసుకొని మేము చేస్తున్నాం అని చెప్పడం సరికాదు. దానికి మళ్ళీ మేయర్ అడ్డు వస్తున్నారని చెప్పడం కూడా నేను సరికాదని చెప్పి తెలియజేసుకుంటున్నాను. స్టాండింగ్ కమిటీ మీటింగ్ జరిగింది. ఈ స్టాండింగ్ కమిటీ మీటింగ్లో దాదాపుగా 39 వర్కులకు గాను 9,29,00,000 రూపాయలు ఈరోజు మా స్టాండింగ్ కమిటీలో మేయర్ గారి అధ్యక్షతన మంజూరైంది కూడా తెలియజేస్తున్నాను. ఎమ్మెల్యే గారు, మీరు ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు, నగరాభివృద్ధికి మేయర్ అడ్డుపడుతున్నాడు అని. ఒకసారి చూసుకోండి, మీరు వచ్చి దాదాపు 13 నెలల కాలం అవుతా ఉంది. ఈ 13 నెలల కాలంలో ఒక మున్సిపాలిటీకి కట్టే ట్యాక్స్తో మాత్రమే, అంటే సాధారణ నిధులతో దాదాపుగా ఈరోజు 9,29,00,000 రూపాయల వర్కులకి ఆమోదం తెలిపింది ఈ మేయర్ గారి అధ్యక్షతన స్టాండింగ్ కమిటీ. గతంలో ఈ సంవత్సర కాలంలో తీసుకుంటే దాదాపుగా నగరాభివృద్ధికి ఎంతో తోడ్పడి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. పోనీ మీరు ఈ సాధారణ నిధులు కాకోకుండా ప్రభుత్వం నుండి ₹1 నిధులు తీసుకొచ్చి అభివృద్ధి వైపు ఏమన్నా చూసారా? మరి ఏ విధంగా అడ్డుకుంటున్నాడు మేయర్ గారు? ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. తర్వాత మీ లీడర్లతో చోటా చీడో చిన్న లీడర్లతో మొన్న 3 రోజుల కిందట మాట్లాడిచ్చారు. డంపింగ్ యార్డు విషయంలో మా అనంత వెంకటరామరెడ్డి గారు, మా మేయర్ గారు గతంలోనే అదే నారాయణపురం పంచాయతీలో ఉన్న స్థలాన్ని పరిశీలించి అక్కడికి మార్చాలని ఆల్రెడీగా వీళ్ళు ప్రాసెస్ అంతా అయిపోయింది, ఫైల్ కూడా ముందుకు పోయింది. ఎలక్షన్ రావడం వల్ల అక్కడితో ఆగిపోయింది. ఇప్పుడు మేయర్ గారు కానీ మాజీ శాసనసభ్యులు అనంత వెంకటరామరెడ్డి గారు కానీ అడ్డుకుంటున్నారు అంటున్నారు. మీరు ఏ విధంగా అడ్డుకుంటున్నారు? అక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు? అక్కడ ఉన్న భూముల రైతులు మాత్రమే వచ్చారు. కలెక్టర్ ఆఫీస్ కాడ చూసాం, వాళ్ళు అక్కడ అదే ప్లేస్లో నారాయణపురంలో ధర్నాకు చేశారు. వాళ్ళందరూ రైతులు. మీరు రైతులను పీల్చుకొని మాట్లాడి వాళ్ళకి ఏ విధంగా నచ్చ చెప్పాలో ఒక శాసనసభ్యుడు స్థానంలో ఉండి ఏ విధంగా చెప్పాలో ఆ విధంగా చెప్పి నచ్చజెప్పి ఇది పరిస్థితి అని ఆ మాట వాళ్ళకి చెప్పుకోకుండా ఏదో అనంత వెంకటరామరెడ్డి గారు అడ్డుపడుతున్నారు. ఆయనకి ఏం సంబంధం అండి అడ్డుపడడానికి? అది ఒకసారి గమనించుకోండి. ఎమ్మెల్యే గారు మాట్లాడేటప్పుడు మనం కూడా ప్రతిసారి అబద్ధాలు చెప్పి పోతే ఆఖరికి ఇవి నువ్వు నిజం చెప్పినా కూడా నమ్మే పరిస్థితి పోతుందని గుర్తు చేస్తా ఉన్నాను.